మహిమ కలుగుగాక. క్రీస్తునామములో మీ అందరికీ షాలోమ్ తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ కాపరి ఎవరున్నాడు? సాతానుడు ఉన్నాడా? యేసయ్య ఉన్నాడా? యేసయ్య అంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు భక్తుడు రాస్తున్నాడు. ఆయన నీ కాపరిగా ఉంటే ఆయన నేను చక్కగా నడిపిస్తాడు. అదే రీతిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో చూసుకుంటే, నేను గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినట్టాడు. యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు ఆ ఒక ప్రాణాన్ని పెట్టాడు. ఆయన చివరి బొట్టు వరకు నీ రక్తాన్ని కాల్చాడు. ఈ యొక్క లెంట్ కాలంలో ఆయన యుద్ధకు రా, త్రోవ తప్పి తిరుగుకు. ఆయన యుద్ధకు వస్తే ఆయన నిన్ను దీవిస్తాడు, నిన్ను కరుణిస్తాడు, నిన్ను చక్కని మార్గంలో నడిపిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రార్థించు, విశ్వాసంలో కొనసాగు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.